హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. రైస్లోకి, రోటీస్లోకి, జొన్న రొట్టెల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని, పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక స్పూన్ నువ్వులు వేసుకొని అంతా ఒకసారి బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పౌడరు, 4-5 వెల్లుల్లి, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని రెండు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ చిక్కుడుకాయలని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. నాకు ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పట్టింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ చిక్కుడుకాయలని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయండి. చిక్కుడుకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. రైస్, రోటీల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.